హలో హాయ్ నమస్తే. ఇది చూడండి ఇక్కడ డలాస్లో ఇది ఒక కమ్యూనిటీ అండి. ఇక్కడ ఈ నుంచి ఇట్లా పోతుంది. ఇది ఇది ఒక రోడ్డు కమ్యూనిటీకి. ఈ పక్క అంతా ఒక కాలనీ లాగా ఇట్లా ఉంటుంది. ఈ పక్క వచ్చేసి ఇంకా ఈ కమ్యూనిటీలో ఇటు పోతే మా పాప వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇది ఒక కమ్యూనిటీ. ఇల్లులు చూడండి అన్నీ ఎలా ఉన్నాయో. దీన్ని డలాస్ అంటారండి. ఇక్కడ ఏరియాలో మొత్తము తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళే ఉంటారు. ప్రతి ఇంటి ముందర చూడండి ఇలాంటి మొక్కలు వేసి నాటు పెడతారు. కానర్ బిట్టి వాళ్ళు అయితే ఇలా ఇలా వేసుకుంటారు. గేటు మొత్తం కాంపౌండ్ కట్టుకుంటాం కదా మనము, అలా కాంపౌండ్ లాగా లేకుండా ఇదే నాటేస్తారు. లేదా ఇది లేదంటే చెక్కలు నాటేస్తారండి. చెక్కలు అలవాటు. మొత్తం ఇది ఒక కమ్యూనిటీ. మొత్తం తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ ఈ కమ్యూనిటీలో. చాలా బాగుంది కదండి. పిల్లలకు స్కూల్కి పోయే వాళ్ళకు స్కూల్ బస్సు వచ్చినా ఎక్కించేది ఇక్కడే ఎక్కించరండి, ఇడికే రావాలా. స్కూల్ బస్సు అదండి టయానికి పిల్లలకు స్కూల్ బస్సు పిల్లల స్కూల్ బస్సు చూడండి. ఇది నేరుగా అక్కడికి ఆ లైన్కి వెళ్ళిపోతుంది. ఈ లైన్లో వెళ్ళిపోతుంది. ఈ లైన్ వాళ్ళకు అది చిన్న పిల్లలకు ఉన్నట్టుంది. అడిగిపోతుంది ఆ బస్సు. అక్కడ ఆగేసి మళ్ళీ వస్తుంది, ఇట్లా వస్తుంది. అదంతా కూడా ఒక లైన్ అండి. ఆ లైన్లో కూడా అంతా మొత్తం తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఆడాడ అమెరికన్స్ ఉంటారండి. పోతే ఇక్కడ ఈ లైన్కి వచ్చేసి ఇదండి స్కూల్ బస్సు వస్తుంది. చూడండి ఎంతమంది పిల్లలు దిగుతారో దాంట్లో. పిల్లలు పొద్దున్నే వచ్చి తీసుకుపోతుంది. మళ్ళీ టయానికి కరెక్ట్గా వచ్చేస్తున్నారండి. మా పిల్లలు కూడా దిగేస్తున్నారు. అందరూ పిల్లలు స్కూల్ వచ్చేటప్పటికి అందరూ పెద్దవాళ్ళు ఆడ ఉంటారు. బస్సు దిగుతానే అందరిని తోడుకొని వెళ్ళిపోతారండి. చూడండి ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడంటే అక్కడ బాత్రూమ్లో అట్లా వాడకుండా చూడండి ఇల్లు ఇది కొత్తది, బాగా కొత్త ఇల్లులు కూడా ఉన్నాయి అక్కడ. ఆ బాత్రూమ్లు పెట్టుకుంటారు వాళ్ళు పనిచేసే వాళ్ళు. కానీ ఆ బయటే కనిపిస్తుంది కదా రెడ్గా, అది బాత్రూమ్ అండి. దాంట్లోనే వాడుకుంటారండి వాళ్ళు అందరూ వర్కర్స్ అంతా. లోపల ఏ బాత్రూమ్లు వాడరండి. నచ్చిందా ఫ్రెండ్స్ ఇల్లు కట్టడము?